హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాక్రిఫైసింగ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే డిసెంబర్ 31st 2025 ఫ్రెండ్స్. ఈ ఇయర్లో ఇదే మన లాస్ట్ వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి నుంచి 2026 కొత్త సంవత్సరంలోకి అయితే ఎంట్రీ అవ్వబోతున్నాము. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇలాగే 2026లో కూడా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో యూస్ చేసే ఐటమ్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఎవరైనా చెక్ చేయాలనుకుంటే ఒకసారి వెళ్ళి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. పుమేనా మార్పు అది పుమేనా అదే పిల్లలు అంటారా? పుమేను కొరమేనులో వేరే ఇంకో రకం అనమాట. ఫ్రెండ్స్, మనతో వచ్చిన అన్నకైతే ఒక చేప అయితే పడింది. మన దగ్గరికి అయితే తీసుకొస్తున్నాడు. ఏం చేప అన్నది మనం చూద్దాము. ఈ లోపు ఇక్కడ మనకు ఒక బాబాయ్ అయితే పరిచయం అయ్యారు. మనతో సరదాగా మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు కూడా చూడండి ఏం మాట్లాడుతున్నారు అన్నది. ఇది 6,000 మొత్తం ఇదంతా. ఇంక మిషన్ ఇదే కెమెరా. ఇది చేపలు చూపించినాక కాదు, నేను పట్టింది వీడియో తీయడానికి. ఫ్రెండ్లకేనే యూట్యూబ్ లో అంత యూట్యూబ్ ఛానల్ అందులో పెడతాను. మనోడు ఇది ఊరే ఎదరూరు. ఈ ఊర్లో ఉంటాడు. తెగబడేస్తున్నారు వచ్చింది కానీ చేపలు సరదాలు సరదాలు ఏది అయ్యా రా నా తొడకాళ్ళు అడి పడిరా బాబు. నాకు అలాగ ఉంటాయి మచ్చలు, అలాగ ఉంటాయి. నాటుకొరమేనైతే నాకు అన్ని భూమిలో పడిగో 4 చేపలు వస్తే సంచి నిండిపోయేది. పెట్లు ఎట్టుకొని 10,000 ఎట్టుకొని 6,000 అది మామూలుగా సెట్ ఇంకా కప్పబడి సరే కానీ అప్పుడు అలా కెమెరా తీసి యూట్యూబ్ లో పెడతావు కదా, నీకేనా సెల్సన్ అవుతాయా?
సెలక్షన్ అవ్వడం కాదు, అలా ఎక్కువ మంది చూస్తే వస్తుంటాయి మాట, అలా డబ్బులు డబ్బులు వస్తాయి ఎక్కువ. ఒక 1000-1500 అలా ఎక్కువ మంది చూస్తేనే వీళ్ళు కొడుతుండాలి నీకు చూసి చూసిన అలా కొడుతుంటే నీకు మేలు అవుద్ది అంతే. లేకపోతే మనకి ఎలాగ సరదా కదా పెడుతుంటాడు కదా సెల్లలు ఉన్నప్పుడు మనం ఉంటారంటే చూసినప్పుడు అలా దాన్ని టచ్ చేయాలి. మనం టచ్ చేస్తే మనోడిది సెల్ఫ్ ఉన్నట్టు అన్నీ బాగుంటాయి. టైమా 4:45. నీది ఊరే బాబు, నీది ఊరా అది కొరమేను. ఓ నాటు కొరమేనండి, భూమిని కదా అది, భూమిని కదా కొరమేను, కొరమేను అది. ఇంకా నాటి ఏమైనా ఉన్నాయి అలాంటి ఇందులో? అది ఒకటే మన రోడ్డు పడింది ఇప్పుడు. సరిపోదు. సరిపోతే పెద్ద లేవంట. పెద్ద అవ్వలేదంటే ఫ్రెండ్స్, ఈ లొకేషన్కి ఇప్పుడు ముందు ఒకసారి ఫిషింగ్కి అయితే వచ్చాము. అప్పుడైతే పెద్ద చేపలు పడ్డాయి, ఒక్కొక్కటి 2 కేజీలు 2 కేజీలన్నర అయితే పుమ్మెలను పడ్డాయి. ఆ చేపలన్నీ ఎక్కడ పోయో తెలియట్లేదు, ఇప్పుడైతే చిన్నవే పడుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఫుల్గా చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి, వీలైతే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. కొట్టింది తెలియలేదే, ముందు దీనిలో పెట్టిదాన్ని. ఎక్కడైనా దానికి నోకలు వెళ్తాను కన్నా. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మిస్టేక్ వల్ల అయితే చేప అయితే మిస్ అయింది. ఆ మిస్టేక్ ఏంటన్నది చెప్తాను, ముందైతే ఈ వీడియో చూడండి. పోయింది. ఫ్రెండ్స్, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫ్రాగ్ కొన్న హుక్ అయితే ఫ్రాగ్ లబ్బర్కి అయితే గుచ్చుకుని ఉండిపోయింది. దానివల్ల ఫిష్ అటాక్ చేసినా కానీ ఫిష్కి అయితే హుక్ అవ్వలేదు. చిన్నదిరా. టైం ఎంత అయింది? 5:15.
ఇదే లొకేషన్లో ఇంతకు ముందు 2 పెద్ద పుంగలను అయితే పట్టాము. అందుకని ఈ లొకేషన్కి మళ్ళీ వచ్చాము. ఫ్రెండ్స్, ఇంతకు ముందు ఈ లొకేషన్కి మేము వచ్చినప్పుడు వాటర్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు వాటర్ అయితే చాలా ఎక్కువ ఉంది. అందుకని చేపలు సరిగ్గా పడట్లేదు. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఫిషింగ్ అయితే క్లోజ్ చేసాను. మా ఫ్రెండ్ అయితే ఫిషింగ్ అయితే క్లోజ్ చేయలేదు. చాలా దూరం అయితే నీటిలోంచి వెళ్ళిపోతున్నాడు. చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను. దూరంగా దగ్గరండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.